13 సంవత్సరాలు అయింది మేము డైరెక్ట్గా చూసి. మా ఊరు పక్కనే 1 కిలోమీటర్ దూరంలో షూటింగ్ జరిగింది అంతా. అసలు ఇప్పుడు ఆర్కే గౌరవం ఎక్కువ చుట్టకొచ్చేవాడు. నన్ను చూడ నేను కూడా వెళ్ళేవాడిని కదా. గొడవ పడ్డా, నువ్వే పాడాలని చెప్పి గొడవ పడ్డా. వేరే సింగర్ పేరు వద్దు, నా న్యూస్ ఎక్కువ చూసుకుంటాడు. ఒక్క మాటలోని 3 minutes సాంగ్ చెప్తా. టెల్ మీ ఫైవ్ రైటర్ రాంగ్. డైరెక్షన్ ఎప్పుడు చేస్తున్నారు? శేఖర్ చంద్ర ఎప్పుడు హీరోగా యాక్ట్ చేస్తారంటే 5 minutes థియేటర్లో మాత్రం చూడండి. పరిచయం అస్సలు ఎంకరేజ్ చేయొద్దు ప్లీజ్. హాయ్, హలో, నమస్తే. 1 మినార్ విన్నాం, 2 మినార్ విన్నాం, 4 మినార్ కూడా విన్నాం. కానీ ఈ 5 మినార్ ఏంటి, దీని సంగతి కథ ఏంటో మన హీరో రాజ్ తరుణ్ అడిగినే తెలుసుకున్నాం. హాయ్ రాజ్ తరుణ్. హాయ్ అండి. హౌ ఆర్ యూ? సూపర్ గుడ్. 13 సంవత్సరాలు అయింది మేము డైరెక్ట్గా చూసి. అవునా? ఎక్కడ అనుకుంటున్నారు? ఎక్కడ? 13 సంవత్సరాల క్రితం ఉయ్యాల జంపాల రిలీజ్ అయింది. ఓకే. మా ఊరు పక్కనే 1 కిలోమీటర్ దూరంలో షూటింగ్ జరిగింది అంతా. యాక్చువల్లీ ఇప్పుడు ఆర్కే గౌరవం ఎక్కువ చుట్టకొచ్చేవాడు. ఆబ్వియస్లీ నన్ను చోట నేను కూడా వెళ్ళేవాడిని కదా. మీరు కూడా వెళ్ళారు కదా. ఇట్స్ బీన్ అ లాంగ్ టైం. కోనవరం దగ్గర, కోనవరం కూడా కాదు, ఐ థింక్ లాట్ ఆఫ్ చాలా మంది ఎక్కువ కోనవరంలో కూడా వచ్చేవారు కదా. అమలాపురం దగ్గరలో జరిగినప్పుడు వచ్చేవారు. మాది పక్కన కోనవరం పక్కన గొల్ల వెళ్ళినది. అక్కడ సమనస షూట్ చేసాం. సో ఏంటి ఈ 5 మినార్, అసలు టైటిల్ ఏంటి, కొత్తగా ఉంది? టు బీ ఆనెస్ట్, నిజంగా చెప్పాలంటే కథకి సంబంధం అయితే అయితే కాదు, కానీ సినిమా చూస్తే అర్థం ఉంది 5 మినార్ అనేది ఎందుకు అని చెప్పి. అండ్ సౌండ్స్ ఆల్సో వెరీ నైస్. ఓకే. అండ్ సినిమాలో చాలా ముఖ్యమైన అంశం అది. బట్ కథ దాని మీద డిపెండ్ అవుతుంది కాదు, కానీ దాని వల్ల డిపెండ్ అవుతుంది. ఓకే. అది వస్తు మూవీ అంటే ఎక్కువ చెప్తే మళ్ళీ చెప్పేసినట్టు అయిపోతుంది. ఉయ్యాల జంపాల దగ్గర నుంచి చూస్తున్నాం రాజ్ తరుణ్ని. అప్పుడు చాలా క్యూట్గా, అమాయకత్వంగా, తెలివిగా కూడా, సరదాగా ఒక మరదల్ని ఏడిపించే, ఇది కూడా అంటే ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్. ఇట్స్ క్రైమ్ కామెడీ, కానీ ఫ్యామిలీ క్రైమ్ కూతులు అలాంటివి ఏమన్నా. ఓకే. ఫ్యామిలీ క్రైమ్ కామెడీ. కూర్చున్నంతసేపు హ్యాపీగా, అంటే నేను ఒకటే చెప్తాను, ఫస్ట్ హాఫ్ సినిమా తెలుస్తుంది, సెకండ్ హాఫ్ నవ్వకుండా బయటికి వెళ్ళరు ఎవరు కూడా. ఓకే. నవ్వుతూనే ఉంటారు సినిమా. సెకండ్ హాఫ్ సినిమా అందరూ నవ్వుతూనే ఉంటారు. ఓకే. సో హీరోయిన్ రాశి సింగ్, సో తను పెర్ఫార్మెన్స్ కానీ ఎలా ఉంది అసలు? తను షీ ఈజ్ ఎ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. షీ లెర్న్ తెలుగు నేర్చుకుంది. అండ్ తన డైలాగులు కూడా తను నేర్చుకొని చెప్పేది, పాపం చాలా ప్రాపర్గా నేర్చుకొని చెప్పేది. షీ ఈజ్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్ అండ్ షీ ఈజ్ అ వెరీ స్వీట్ పర్సన్. అండ్ నౌ షీ ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ ఆల్సో. సో షీ ఈజ్ అ వెరీ స్వీట్ పర్సన్. షీ వాజ్ అన్ అమేజింగ్ పర్ఫార్మర్. తను ఏంటంటే ఉన్న దగ్గర నుంచి కూడా తను డైలాగ్ తెలుగు నేర్చుకుంది. ఓకే. తెలుగు మాట్లాడగలరు, కానీ డైలాగులు అంటే ఇప్పుడు సడన్గా ఇప్పుడు నాకు తెలుగు అర్థమవుతుంది, తెలుగు మాట్లాడడం అంటే కష్టం కదా. సో అలాగే తను నేర్చుకొని డైలాగులు నేర్చుకొని ప్రశాంతంగా కూర్చొని నేర్చుకొని చెప్పి ప్రాపర్గా ప్రతి డైలాగు స్పష్టంగా పలికి చేశారు. ఈరోజు సాంగ్ ఒకటి రిలీజ్ అయింది, లిరికల్ సాంగ్. ముందు అడిగితే ఎందుకు? శేఖర్ చంద్ర గారు రావాలి మీరు కూడా. రాజ్ తరుణ్ గారితో ఆల్మోస్ట్ 4th మూవీ అనుకుంటా. నేను మీ కాంబో గురించి చెప్పాలి మాకు. సూపర్ కాంబో. ఫస్ట్ నుంచి సినిమా చూస్తామానే సూపర్ ఎనర్జీ. నేను చేసిన మొదటి కమర్షియల్ మూవీ అంటే సినిమా చూస్తామా. అదేంటో రాజుబాయికి చేస్తే మటుకి సాంగ్స్కి సూపర్ స్కోప్ ఉంటుంది. ఓకే. నాకు శేఖర్కి ఒకటే ఉంటుంది, ఏం ఉండదు, నేను మాట్లాడక్కర్లేదు కూడా. సినిమాలు అనగానే ఏదన్నా సరే కంప్లీట్ కొత్త కొడదాం అని ఫిక్స్ అయిపోతాడు. ఎందుకంటే రొటీన్ మనకు మెయిన్ థింగ్ స్కోప్ ఉంటుందండి. అంటే రొటీన్ కాదు, కొత్తగా ఎక్స్పెరిమెంట్ అంటే అట్లా కాదు, కొత్తగా ఏదో ఒకటి చేయాలి. బికాస్ ఇట్ హ్యాస్ బీన్ ప్రూవ్డ్. పిల్లికల్లా పాప. సో ఇంకెవ్వరు అక్కడ మనం ఊహించలేము. తిన్ని కాకుండా ఈవెన్ హీరోయిన్ కూడా అవిక వండర్ఫుల్ థింగ్. బట్ ఆ ప్లేస్లో ఆ నాటినెస్ కానీ, తను డాన్స్ కి డాన్స్ ఉంటది, నాటినెస్ ఉంటది, మంచి అమ్మాయిని ఫ్లర్ట్ చేసేది సూపర్. ఇంకెవరు పాడినట్టు ఊహించలేము మనం. నేను గొడవ పడ్డా, నువ్వే పాడాలని చెప్పి గొడవ పడ్డా.
వేరే సింగర్ పేరు వద్దు, కాదు నువ్వే పడు గొడవ పడ్డ నేను. ట్రాక్ నేను పాడాను. Okay. ట్రాక్ పాడిన తర్వాత అది ఆల్మోస్ట్ ఒక 100 సార్లు వినేసి ఫిక్స్ అయిపోయారు ఆయన మీరే. వేరే సింగర్ పాడించి అన్ని చెన్నై నుంచి ఫ్లైట్ పెద్ద singer, చాలా పెద్ద singer. అన్ని వచ్చి పాడించిన తర్వాత ఇదేంటి అన్నాడు, ఓకే ఇది సింగర్ ఇది, సో ఇది ఫైనల్ అనుకుంటున్నాము, మిక్సింగ్ అంతా అయిపోయింది, అది రేపు ఆడియో లాంచ్. క్యాన్సిల్ కొట్టి మొత్తం చేపించి మళ్ళీ నాతో మళ్ళీ ఫ్రెష్గా ఒక రౌండ్ ఇదే వాయిస్ ఉండాలి, నా వాయిస్ పెట్టించి అప్పుడు రిలీజ్ చేయించాం. ఓకే ఈరోజు రిలీజ్ అయింది కదా ఏం బతుకురా నాది. అవును. అసలు దాంట్లో కూడా మామూలు జోష్ ఏం లేదు, మొత్తం అన్నాడు ఫుల్. ఇంకా అసలు ఫేస్ లో మొత్తం అన్ని కనిపిస్తున్నాయి, అన్ని కనిపిస్తున్నాయి ఫేస్ లో. నా న్యూస్ లెక్క చూసుంటాడు, లిరిక్ వచ్చేసి ఉంటుంది, లిరిక్ వచ్చింది. సో బట్ అది నిజంగా అండి అందరూ కనెక్ట్ అయ్యే సాంగ్. Okay. బేసిక్గా అందరికీ మనం ఇప్పుడు సాడ్ సాంగ్స్ చూసాము, లవ్ సాంగ్స్ వింటున్నాము, సాడ్ సాంగ్స్ వింటున్నాము, ఫోక్ సాంగ్స్ వింటున్నాము, అన్ని సాంగ్స్ వింటున్నాము. లైఫ్ గురించి సాంగ్స్ వచ్చేటప్పటికి ఫిలాసఫికల్గా ఉంటాయి బేసికల్గా, బాగా ఫిలాసఫీ, వెరీ డెప్త్ లిరిక్స్ లాగా ఇది. సో ఇప్పుడు ఉన్న జనరేషన్ ఎవరైనా అరే మనకి అది ఆల్రెడీ మనం స్ట్రెస్లో ఉంటాం, బట్ ఇది ఏంటంటే సెలబ్రేట్ యువర్ డిప్రెస్డ్ మూడ్. ప్రతి ఒక్కళ్ళు అన్ని మూడ్స్లోకి వెళ్తారు. నౌ సెలబ్రేట్ యువర్ డిప్రెస్డ్ మూడ్. ఏం బతుకురా నాది అని డ్యాన్స్ చేసుకో. ఒక్క మాటలోని 3 minutes సాంగ్ చెప్తా, టెల్ మీ ఇఫ్ ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్. తీనే అమ్మ జీవితం, అదే పాట, అదే పాట. మరి అదే వస్తే కనుక లిరిక్లో బాగోదు కాబట్టి ఏం బతుకురా మార్చారు అని వేసుకుందాం, ట్యాగ్ అదే మా కోసం ఒక లైన్. ఏం బతుకురా నాది, ఏం బతుకురా నాది, ఎక్కడికెళదామనుకుంటే నన్నెక్కడ పడేసి నాది. ఏం బతుకురా నాది, ఏం బతుకురా నాది, ఎక్కుతూ పోదామనుకుంటే నన్నిక్కడ దిగేసి నాది. ఇంటిలో చెప్పాలొక సోది, గర్ల్ ఫ్రెండ్తో ఇంకొక సోది, బయటపడే దారేది, నా ఫేటే ఎట్టా మారేది, ఏం బతుకురా నాది. సో బేసిక్గా చాలా మందికి ఈ ఫీలింగ్స్ ఉంటాయి, ఏం బతుకురా నాది, ఏం బతుకురా నాది. సో దాన్ని మీరు క్యాచ్ చేశారు బాగా. అందులోకి రాజు తరుణ్ అనేటప్పటికి మీకు ఆటోమేటిక్ వచ్చిందేమో అది, అంతేనా? అది ఎంత బాగుపట్టాడు నా మీద. పగ ఇది మొత్తం పగెందుకు అవుతుందండి, ఫీల్ ని తీసుకుని ఫీల్ తీసుకున్నారు, ఫీల్ అయ్యాం. పగ మీద కోపం వస్తుంది, ప్రేమతో కవిత వస్తుంది. కవిత వస్తుంది. అబ్బాబ్బా నెక్స్ట్ ఈయన రాయించుకోవచ్చు మీరు. ఈయన రాస్తారండి, క్రియేటివ్. మీరు డైరెక్షన్ ఎప్పుడు చేస్తున్నారు? శేఖర్ చంద్ర ఎప్పుడు హీరోగా యాక్ట్ చేస్తారండి, హీరో గారు ఈయన, మ్యూజిక్ మొత్తం అన్ని మీరైతే అలా అనమాట. అప్పుడు మ్యూజిక్ శేఖర్ చంద్ర హీరోగా చేసినప్పుడు మనకి మ్యూజిక్ ఓకే ఓకే ఇంకా టైం ఉందండి దానికి అర్థం, డైరెక్షన్ కి ఇప్పుడు లేదు మీరు సీరియస్ గా శేఖర్ చంద్ర ఉన్నప్పుడు అయిన యాక్షన్ పేల సీరియస్. I'll be very honest with you. ఇప్పుడు సినిమా డైరెక్ట్ చేయాలంటే ఇది సింపుల్గా చేయాలి. ఈవెన్ ఇప్పుడు మా డైరెక్టర్ రమేష్ కూడా he took 2-3 years of his life completely to make this. Yes. So right now I don't think నేను ఒక 2 years పక్కకి తీసి ఇట్స్ నాట్ రైట్. జరగాల్సినప్పుడు జరుగుతుంది, కళ్యాణ్ వచ్చినా కక్కు వచ్చినా ఆగదంట, ఇప్పుడు జరగాల్సినప్పుడు జరుగుతుంది. సో వెన్ ఇట్స్ సపోజ్ టు హ్యాపెన్ ఐ విల్ డూ ఇట్. అంటే ఆయన బడ్జెట్ మెచ్చుకోగలవో లేదా మాకు తెలియదు కదా, పెద్దవాళ్ళు కాబట్టి అందరికీ చెప్తున్నారు. నెక్స్ట్ ఎవరన్నా సరే శేఖర్తో పనిచేసినప్పుడు ఒక్కసారి శేఖర్ లైబ్రరీ చూడండి, జస్ట్ లిసన్ టు ద ట్యూన్స్ ఇన్ హిస్ లైబ్రరీ, యూ విల్ ఫైండ్ జమ్స్ ఆఫ్ మ్యూజిక్ దేర్. ఐఎమ్ షూర్ ఆఫ్ ఇట్. శేఖర్ గారు ఈ మధ్య నుంచి సినిమాలన్నీ కూడా ఒక్కొక్క సాంగ్ అయితే అసలు అలా చెవులు గలా వినిపిస్తూ ఉంటుంది. పర్టికులర్గా అంబాజీపేట దాంట్లో గుమ్మ, ఊరు పేరు భైరవ కోన, అద్భుతమైన అసలు ఆ సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అంతా కూడా సూపర్ ఉంటుంది. సో ఇప్పుడు అప్కమింగ్ మూవీస్ ఏమన్నా ఇంకా మీ ప్రస్తుతం దీని మీద ఉన్నామండి, పాంచ్ మీద. ఇంకా దీని తర్వాత ఇంకోటి కుర్మనాయికి అని వరలక్ష్మి శరత్ కుమార్ గారిది అది అవుతుంది, బట్ అది చాలా హెవీ బడ్జెట్, స్లోగా అవుతుంది. అది కాకుండా ఇంకొక 3 మూవీస్ జరుగుతుంది. సహాన్ ఒక మూవీ జరుగుతుంది, అండ్ మనము డిఓపి డైరెక్ట్ చేస్తాను, ఇంకా పేరు పెట్టలేదు. సో రాజధాని గారు మీది అప్కమింగ్ మూవీస్?
అదే 2 సినిమాలు షూటింగ్ అవుతాయండి. ఇది పాష్ మినార్ రిలీజ్ ఉంది. ఓకే. మోస్ట్లీ ఎప్పుడు అనుకుంటున్నారు? అది ప్రొడ్యూసర్ చెప్తే బెటర్, బట్ Producer. నెక్స్ట్ 1 2 మంత్స్ ఆల్మోస్ట్ అయిపోయింది సినిమా అంతా అయిపోయింది. ఓకే. సో డేట్స్ చూసుకుంటాం కదా ఒకసారి, చూసుకొని ఇప్పుడు కరెక్ట్గా రిలీజ్ అయితే బెటర్ అని చెప్పి డేట్ రిలీజ్ చేస్తాం. బట్ నెక్స్ట్ 1 2 మంత్స్ ఇట్ విల్ బి రిలీజింగ్. అండ్ అదే 2 సినిమాలు షూటింగ్ అవుతున్నాయి. అండ్ ఐఎమ్ గోయింగ్ 1 12 మంత్ తమిళ్ ఓకే. అండ్ తెలుగు. ఇట్స్ బైలింగ్ Hmm. సో దట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ పాంచ్ మినార్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. పాంచ్ మినార్ థియేటర్లో మాత్రమే చూడండి, పరిచయం అస్సలు ఎంకరేజ్ చేయొద్దు ప్లీజ్. కామెడీ కాబట్టి అందరు కలిసి నవ్వుకుంటారు ఎక్కువ, ఓటీటీ కంటే కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.